జీవితంలో ఎన్ని భోగభాగ్యాలున్నా కూడా, ఎంత కీర్తి ప్రతిష్టలున్నా కూడా మనిషికి సంతోషం ముఖ్యం. జీవితంలో ఎన్ని భోగభాగ్యాలున్నా, అష్టైశ్వర్యాలలో ధనం ఉన్నా, అధికార పదవులున్నా, సంతోషం లేకపోతే ఫలితం శూన్యంగా ఉంటుంది. కాబట్టి జీవితానికి ప్రధానమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగింపజేసే సంతోషీమాత మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించుకోవాలి. ఓం సంతోషీమాతాయై నమః. ఈ మంత్రం వెనుక ఉన్నటువంటి పురాణ కథను మనం పరిశీలించినట్లయితే, కైలాసంలో విఘ్నేశ్వరుడి కుమారుడైనటువంటి క్షేముడు, మరొక కుమారుడైనటువంటి లాభుడు, వీళ్ళిద్దరూ కూడా ఒకసారి గణపతి దగ్గరకు వచ్చి తమకు సోదరి కావాలని వినాయకుడిని ప్రార్థిస్తారు. అప్పుడు వీళ్ళ ప్రార్థన మేరకు వీళ్ళకి ఒక సోదరి జన్మించిందని, ఆవిడే సంతోషీమాత అని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే వినాయకుడి సోదరిగా సంతోషీమాతను అనునిత్యం ధ్యానం చేయటం ద్వారా, సంతోషీమాత మంత్రాన్ని జపించుకోవటం ద్వారా సుఖ సంతోషాలను కుటుంబంలో సిద్ధింపజేసుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలు ఎన్ని ఉన్నా, అలాగే ఐశ్వర్యం ఎంత ఉన్నా, మానసికంగా సంతోషము ఉల్లాసము లేకపోతే అవన్నీ శూన్యమే అవుతాయి. కాబట్టి అటువంటి సంతోషాన్ని కలిగింపజేసేటటువంటి ఓం సంతోషీమాతాయై నమః అనే మంత్రాన్ని అనునిత్యము జపించుకోవటం ద్వారా సంతోషీమాత అనుగ్రహం కలిగి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే, ఓం సంతోషీమాతాయై నమః. ఓం అనేది సృష్టికి మూలమైన ప్రణవాక్షరం. సంతోషీమాత శక్తిని ప్రచోదనం చేసే అక్షరం. సంతోషీమాతాయై నమః అంటే ఎల్లప్పుడూ కూడా దుఃఖాలను తొలగింపజేసి, కష్టాలను తొలగింపజేసి, మానసికంగా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, చైతన్యాన్ని, సంతోషాన్ని కలిగింపజేసే సంతోషీమాతకు నమస్కారం అని అర్థం. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మీ వీలును బట్టి ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత జపించుకున్నట్లయితే కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ సంతోషీమాత మంత్రాన్ని ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో పఠిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే సంతోషీమాతకి శుక్రవారం అంటే ఎంతో ప్రీతిపాత్రం. శుక్రవారం సూర్యోదయ సమయంలో కానీ, ప్రదోషకాలంలో కానీ సంతోషీమాత మంత్రాన్ని జపించడం ద్వారా సర్వ సంతోషాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆధునిక కాలంలో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఎన్ని సంతోషాలు ఉన్నప్పటికీ కూడా మానసిక ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. ఆ మానసిక ప్రశాంతతను పొందటానికి కూడా ఈ సంతోషీమాత మంత్రం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఓం సంతోషీమాతాయై నమః ఈ మంత్రాన్ని జపించుకోండి. మనశ్శాంతిని, మానసికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని సిద్ధింపజేసుకోండి. అయితే ఈ సంతోషీమాత మంత్రం విషయంలో ఒక అపోహ ఉంది. ఆ అపోహ ఏంటంటే, సంతోషీమాత మంత్రాన్ని కేవలం స్త్రీలు మాత్రమే జపించాలనే అపోహ ఉంది. ఇది వాస్తవం కాదు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే అనునిత్యము కూడా మానసికంగా ఆనందాన్ని, సంతోషాన్ని పొందటానికి సంతోషీమాత మంత్రాన్ని జపించుకోవచ్చు. దానివల్ల సమస్త సంతోషాలను అందిపుచ్చుకోవచ్చు.